హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను. దొండకాయ కర్రీ ఎలా చేస్తున్నాను రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను. ఈ మంత్ ఇప్పుడు ఏంటంటే నేను మ్యాక్సిమం కర్రీస్ అన్నీ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాను. ఎందుకంటే మనకి గ్యాస్ ఇష్యూ ఉంది కదా, అందుకని ప్రెషర్ కుక్కర్లో అయితే ఏంటంటే మనం కొంచెంసేపు మగ్గనిచ్చేసి ఎమ్మటే ప్రెషర్ పెట్టేసేసామనుకో తొందరగా కర్రీ అయిపోద్ది. అందుకని నేను ప్రెషర్ కుక్కర్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇలా చేసేదాన్ని కాదు, మామూలుగా గిన్నెలోనే చేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో వేస్తాను అనమాట. ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని గిన్నెని కొంచెం హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో తిరుమతి గింజలు వేసేసాను అనమాట. తిరుమతి గింజలు కూడా కొంచెంసేపు వేగనిచ్చేసేయాలి. వేగనిస్తే ఏంటంటే కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ అని కూడా. అందుకోసమే కొంచెంసేపు తిరుమతి గింజలు కూడా వేగనిస్తున్నాను. ఇప్పుడు దాంట్లో ఏంటంటే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాను పోపులో. అవి కూడా కొంచెంసేపు వేగనిచ్చేస్తున్నాను. వేగనిస్తుందంటే నేనైతే డైరెక్ట్గా కరివేపాకు అయితే ఇప్పుడు వెయ్యను, కర్రీలో వేస్తానమాట. పోపులు తిరుమతి వెయ్యను. పోపులు ఏంటంటే కరివేపాకు వేస్తే అది ఇక్కడ మాడిపోయినట్టు అనిపిస్తుంది, అప్పుడు తినేటప్పుడు నాకు ఏమనిపించదు, అందుకని తర్వాత వేస్తాను. ఈలోపు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా వేస్తాను. ఒక పెద్ద ఆనియన్, 2 టమాటాలు అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. అవి కొంతసేపు మగ్గనిచ్చాలి. మగ్గనిస్తే ఏంటంటే టమాటా ఉడికిద్ది కదా, అందుకని బాగుంటుంది. లేకపోతే ప్రెషర్లో పెట్టినప్పుడు ఏంటంటే అది మెత్తగా ఎత్తుకొని ఇట్లా మొత్తం కలిసిపోయినట్టు అనిపించదు, టమాటా ముక్కల్లాగే అనిపిస్తాయి. అందుకని ముందుగా నూనెలో బాగా వేగనిస్తాను అనమాట. కొంచెం వేగడానికి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్ తొందరగా ఉడికిద్ది అంటారు, అందుకని కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు ఇట్లా కలబెట్టేసి మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టి ఉడకనిస్తున్నాను అనమాట. ఇట్లా సిమ్లో పెట్టి ఉడకనిస్తే టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. అప్పుడు మగ్గినప్పుడు ఏంటంటే కొంచెం మనకి లిక్విడ్ క్వాంటిటీ ఇలా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని మళ్ళీ ఇంకా 2-3 సార్లు అట్లా చేశాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. బాగా మగ్గిపోయినాయి కాబట్టి టమాటాలు, దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పాను కదండి, నేను కరివేపాకు పోపులు అస్సలు వేయను, ఇలాగే వేస్తాను. ఇలా వేస్తుంటే కరివేపాకు అలాగే ఉంటుంది, తినడానికి కూడా మంచిగా ఉంటుంది. లేకపోతే పోపులు వేస్తే ఏంటంటే అది ఇలా స్మాష్ అయిపోతుంది అనమాట, అందుకని ఇలా వేస్తాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా నేను ఆయిల్లోనే మగ్గించాను, ఎందుకంటే అది మొత్తము కింద మాడిపోయినట్టు అనిపించింది అనమాట మన కర్రీ అయ్యేలోపు. అందుకని ఇప్పుడు ఇలా వేసుకుంటాను. ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అయితే ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ కూడా వేసేస్తాను అనమాట. దొండకాయలన్నీ ఇవి ఏంటంటే నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో దొండకాయలకి చేస్తున్నాను అనమాట. దొండకాయలు మొత్తం బాగా మగ్గనిచ్చేసేసుకోవాలి. ఇలా మగ్గితే ఏంటంటే మనకి ప్రెషర్ పెట్టినప్పుడు ఏంటంటే బాగుంటుంది అనమాట. లేకపోతే ఇట్లా దొండకాయలాగా ఉంటుంది. కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పసుపుని కూడా మంచిగా కలబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 1 గంటన్నర స్పూను కారం వేసుకుంటున్నాను. అంటే కారం మేము కొంచెం తక్కువే వేసుకుంటాం, ఎందుకంటే ఇది మనం చేసుకున్న కారం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది, అందుకని కొంచెం వేస్తున్నాను. కారం కూడా బాగా ఉంచేసి 2 నిమిషాలు ఉంచేసి బాగా కలబెట్టేసుకుంటున్నాను. ఇట్లా పెట్టేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అనేది, కారం స్మెల్ అనేది పోతుంది. దీంట్లో నేను ఎక్కడ వాటర్ అనేది అసలు యూజ్ చేయలేదు. ఇంకా మొత్తం కలబెట్టేసుకొని ఇప్పుడు ప్రెషర్ పెట్టేసుకుంటున్నాను. 2 or 3 విజిల్స్కి మనకు కర్రీ అయిపోద్ది. నేనైతే 3 విజిల్స్ రానిస్తాను, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి మరి కొంచెం గట్టిగా ఉంటే ఎట్లని 3 విజిల్స్ వచ్చాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.